బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం సర్వలోకానికి సర్వజనులందరికీ సరళమైన గ్రంథము సందేశమిచ్చు ఈ గ్రంథం సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం బాలురు యౌవనులు కన్యకలు వృద్ధులు రాజులు అధిపతులు భక్తులు సేవకులు అనుసరించదగినట్టి ఆదర్శ గ్రంథమిది ఉపదేశమంగీకరించిన సురక్షితముగా నుందురు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుందురు సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం మనకెల్లప్పుడు సహాయం చేసి మనం ఆయన నుంచి దూరమైన ఆయన మనకు దగ్గరుండి మనకెల్లప్పుడు సహాయం చేసే క్రీస్తు యేసు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో నీతి నిమిత్తమై మన జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు మనం ధన్యులుగా ఎంచబడ్డాలన్నప్పుడు మన జీవితాల్లో ఏ భయపడే పరిస్థితులు వచ్చినప్పుడు కలవరపడకుండా సియోను నుంచి మనకు సహాయం అందుతుందనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసును చెలపరిచని ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లిదండ్రుల సమానులు మిస్టర్ అండ్ మిస్సెస్ పాల్ రత్నం అంకుల్ గారు, రూత్ ఆంటీ గారు, వారు విజయనగరం డిస్టిక్ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మహోన్నతుడా, జీవంగల మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి అనే దేవ, సార్వభౌముడైన దేవుడివి తండ్రి, మా జీవితాల్లో శ్రమలు వస్తాయి, భయపడే పరిస్థితులు వస్తాయి, కలవరం పడే పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభువా సియోను నుండి యెహోవా నన్ను ఆశీర్వదించి కాపాడే దేవుడు ఉన్నాడు అనే ఆత్మీయ సత్యాన్ని మేము తెలుసుకునే గొప్ప అవకాశాన్ని ఈ రక్షణ సువార్త ద్వారా అనుగ్రహించారు. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసుని పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లిదండ్రుల సమానులు మిస్టర్ అండ్ మిస్సెస్ పాల్ రత్నం అంకుల్ గారు, రూత్ ఆంటీ గారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. తండ్రి వీరిని దీవించి ఆశీర్వదించండి. వీరి బిడ్డలు ప్రభువా కుమార్తె మెర్సీ, అల్లుడు సూర్య గారి కొరకై, అదేవిధంగా కుమారుడు మైకేల్, కోడలు హారిక, వారి కుటుంబాల కొరకై, పాల్ రత్నం అంకుల్ గారు ఆరోగ్యం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. తండ్రి వీరిని దీవించి ఆశీర్వదించండి. వీరిని నిండుగా మెండుగా దీవించండి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛ నెరవేర్చి వారిని బలపరిచి నడిపించమని మేము వేడుకుంటున్నాం. తండ్రి వీరు మీ ద్వారా ప్రేరేపింపబడి ఈరోజు చేసిన ఈ సహాయాన్ని బట్టి ఒక్క ఆత్మైన రక్షణ పొందే అవకాశం ఉంది. ఎవరైతే ఈ వాక్యం ద్వారా రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో, ఎవరైతే ఈ వాక్యం అంతా వింటున్నారో వారికి మీరు ఇస్తున్న వాగ్దానము, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. కీర్తనల గ్రంథం 128వ కీర్తన 5వ చరణం. అదేవిధంగా మీరు ఇస్తున్న ఆజ్ఞ, మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే, వారు బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా మేము బెదిరింపులకు భయపడకుండా, కలవరపడకుండా ప్రభువా నీతి నిమిత్తము శ్రమలు వచ్చినప్పుడు మాకు సహాయం చేసే దేవుళ్ళు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి దీవించి ఆశీర్వదించమని ఈ కుటుంబాన్ని వాక్యం వింటున్న ప్రతి బిడ్డని మీరు నిండుగా మెండుగా దీవించి పాల్ రత్నం అంకుల్ గారిని, రూత్ ఆంటీ గారికి మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చమని
యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. టీవీ దగ్గరికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వినే భాగ్యాన్ని ప్రభు మీకు అనుగ్రహించారు. మనమందరము ఆ ప్రియ ప్రభుకు రుణపడి జీవించాలి అని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉన్నావేమిటి? పరిస్థితులు బాగుగా లేవు. పెండ్లయింది, బిడ్డలు కలిగారు. 2 బిడ్డలు లేక 3 బిడ్డలు. 3 బిడ్డలైన తరువాత ఆయన ఇంకొక ఆమెతో తిరుగుతున్నాడు అని తెలుస్తూ ఉంటే హృదయం చాలా బాధగా ఉంటుంది. ఏదో ఉద్యోగం చేస్తాడు, ఉద్యోగం చేసి ఇంటికి డబ్బు తీసుకుని రాడు, నేరుగా తీసుకుని వెళ్ళి ఆమెకి ఇస్తాడు. ఆమెను, ఆమె పిల్లలను ఈయన పోషిస్తాడు. ఈయన కన్నా పిల్లలు కాదు, వేరొకరికి ఆమెకు అంది పిల్లలు, కానీ ఈయన పోషిస్తాడు. ఇంటికి వచ్చి ఏంటి అని అంటే నన్ను కుట్టేస్తాడు అని వాపోయే బిడ్డలు ఉన్నారు. ఈ వాక్యాన్ని వింటున్నా నా ప్రియ మగబిడ్డలారా, యవ్వన బిడ్డలారా, పెండ్లైన ప్రియ తమ్ముళ్ళు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మన కుటుంబ వ్యవస్థతో ఆ ప్రియ ప్రభువు మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క మహాకృప వలన నీ భార్యకు ఏదో చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో ఉంది కాబట్టి నీవు కన్న బిడ్డలను పోషిస్తూ ఉంది. దాన్ని బట్టి దేవునికి రుణపడి జీవించాలి. ఎప్పటికైనా నీ తప్పును నీవు గ్రహించి నీ భార్యతో సమాధానపడమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అదే రీతిగా కొంతమంది స్త్రీలు కూడా భర్తలకు అపనమ్మకంగా జీవిస్తున్నారు. అపనమ్మకంగా జీవిస్తూ ఏమైనా అంటే అంత నోరు వేసుకుని ఆ భర్త మీద పడిపోవడం వింటూ ఉన్నాం. చాలా బాధకరమైన సంగతి. స్త్రీ మూర్తి పవిత్రమైన రీతిగా ఉండాలి. అందుకనే ఇదే సామెతల గ్రంథకర్త చెప్పాడు 31వ అధ్యాయంలో, గుణవతైన భార్య దొరుకుట అరుదు అన్నాడు. ఆ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి కొంత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అరుదు అన్నాడు కాబట్టి వాక్యాన్ని వింటున్నా నా ప్రియ ఆడబిడ్డలారా, మీరు అరుదులో ఉండకూడదు. దేవుని యొక్క కృప మూలంగా దేవుడు నన్ను ఒక ఇల్లాలుగా చేశాడు, ఒక భర్తనిచ్చాడు, బిడ్డల్నిచ్చాడు. ఈ కుటుంబాన్ని నేను చక్కదిద్దుకోవాలి అనే తపన మీ యొక్క జీవితాల్లో ఉండడం ఆశీర్వాదకరం. మీ కుటుంబం బాగుగా ఉంటే మీ బిడ్డలు బాగుగా ఉంటారు. మీ బిడ్డలు బాగుగా ఉంటే మీ యొక్క కుటుంబం ఎంతగానో దీవించబడుతుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రీతిగా కుటుంబ వ్యవస్థను గూర్చి చెప్పాల్సి వస్తే అనేక విషయాలు చెప్పవచ్చు. కుటుంబాన్ని సాతానుడు కబళించాడు, పట్టుకొని పీడిస్తున్నాడు. నా ప్రియ బిడ్డలారా, ఈ సత్యాన్ని గ్రహించి సాతాన్ని ఇంటి నుంచి బయటికి త్రోలివేయాలని నేను మనవి చేస్తున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ముందుగా ఒక పాట విందాం. నీ దేహాన్ని ఆలయంగా మలచుకోవయ్యా, ఆలయంలో క్రీస్తును ప్రతిష్ఠించవయ్యా. నీ యవ్వనాన్ని క్రీస్తుకై సమర్పించవయ్యా, నీ యవ్వనాన్ని క్రీస్తుకై సమర్పించవయ్యా. నీ సంఘాన్ని సంస్కరింపబూనుకోవయ్యా, నీ సంఘాన్ని సంస్కరింపబూనుకోవయ్యా. యవ్వనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా. యవ్వనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా. నీ గురి ఏదో ఇంకా నీకు తెలియకున్నా
పరుగెడుతున్నావా? యవ్వనుడా ఎందాక నీ పయనం? ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి మాతో మాట్లాడండి ప్రభువా. నాయన సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో చిన్న జీవుల ద్వారా మాతో మాట్లాడుతున్నారు ప్రభువా. నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు మానవాళిగా. ప్రభువా, ఇంతగా మమ్మలను ప్రేమిస్తూ ఉంటే చిన్న జీవుల ద్వారా మేము పాఠాలు నేర్చుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఆ పాఠాలు గ్రహించి మీ కొరకు జీవించే కృప దయచేయండి నాయనా. నాయనా, ఈ దినాలలో కుటుంబాలలో శాంతి సమాధానాలు లేవు. ఏ కుటుంబంలో శాంతి సమాధానం లేదో ఆ కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయండి నాయనా. ఈ రాత్రి ప్రత్యేకంగా మా రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయనా. మా రాష్ట్రంలో శాంతి సమాధానాలు దయచేయండి ప్రభువా. కృప చూపించండి, మహిమ పొందండి. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారికి ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. వాక్యాన్ని వింటున్న నా ప్రియ బిడ్డలకు నేను మనవి చేసేది ఏమిటి అనగా, జ్ఞాని అయిన సొలొమోను గారు చిన్న జీవుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అదే సామెతల గ్రంథం 30వ అధ్యాయము 24, 25, 26, 27 వచనాలు చదువుతున్నాను. భూమి మీద చిన్నవి 4 కలవు, ఆయనను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు, ఆయనను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చీమల ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం, సోమరిగా ఉండడానికి వీలు లేదు. చీమలకున్న ఐక్యత, చీమలకున్న పరిజ్ఞానం మానవులుగా మనకు ఉండాలనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. చిన్న కుందేళ్ళు అవి చిన్నవైనప్పుడు కూడా అవి ఏ రీతిగా తమ్మును తాము భద్రపరుచుకుంటాయో మన యొక్క జీవితాలు కూడా ఆ రీతిగా భద్రపరుచుకోవాలి. బండ సందులలో అవి నివసించే రీతిగా మన కొరకు బండ అయిన యేసు ప్రభువారి గాయాలలో జీవించవాలని నేను మనవి చేస్తున్నాను. మూడవది ఏమిటనగా, మిడుతలకు రాజు లేడు. మిడుతలు ప్రకటన గ్రంథంలో చూచిన, యోవేలు గ్రంథంలో చూచిన వాటి గురించి మంచిగా రాయబడలేదు. మంచిగా రాయబడని ఈ మిడుతల ద్వారా ఈ సొలొమోను రాజు మనకు ఒక పాఠం నేర్పుతున్నాడు. మిడుతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోను. మిడుతలు ఒక డిసిప్లైన్లో అవి నడుస్తూ ఉన్నాయి. పాపం చేత జీవిస్తున్న మానవాళి యొక్క జీవితంలో క్రమశిక్షణలోనే గొప్ప సత్యాన్ని గ్రహించి రారాజు యొక్క అధికారము క్రింద మంచి క్రమశిక్షణతో జీవించాలి అని నేను మనవి చేస్తున్నాను. 28వ వచనం, బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండను. బల్లిని చూస్తుంటేనే ఒక్కొక్కసారి అసహ్యం వేస్తూ ఉంది. కానీ ప్రియులరా, ఈ బల్లిని గూర్చి ఇంగ్లీష్ బైబిల్లో ఇంకొక రీతిగా ఉంది. బల్లి అంటే లిజర్డ్ అంటాం. కానీ ఒక ట్రాన్స్లేషన్లో ఇంగ్లీష్లో ఉన్న మాట ఏమిటి అనగా, ద స్పైడర్ టేకెట్ హోల్డ్ విత్ హర్ హ్యాండ్స్ అండ్ ఈజ్ ఇన్ కింగ్స్ ప్యాలెసెస్. ఇంగ్లీష్ వచనాన్ని బట్టి స్పైడర్ అంటే సాలెపురుగు. తెలుగులో తర్జుమా చేసేటప్పటికి దానిని బల్లి అన్నారు.
బల్లి అంటే ఇంగ్లీషులో లిజర్డ్ అనేది మన అందరికీ తెలుసు. ఆ బల్లి చూడ్డానికి బాగుంది. బల్లిని చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. దానిని చేతితో పట్టుకోవచ్చు, అయినప్పటికీ అది రాజుల గృహాలలో ఉంటుంది. గోడలు ఎంత నునుపుగా ఉన్నా అవి కాళ్ళతో స్టిక్ అయి ఉంటుంది. ఈ బల్లి మనకు నేర్పే పాఠం ఏమిటి అని మనం ఆలోచిస్తే మన విశ్వాసం కూడా ఆ బల్లి పట్టువలే స్థిరంగా ఉండాలి అనే సత్యాన్ని మనం నేర్చుకోవాలి. పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ రీతిగా చెప్పారు. తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో ఈ రీతిగా ఉంది. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే ఈ రీతిగా ఉంది. ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును కనుక మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలనే సత్యాన్ని మనం గ్రహించాలి. అదే పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలోంచి ఇంకొక వచనాన్ని నేను చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఈ రీతిగా ఉంది. మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారయుండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఎల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఈనాటి వరకు ఆ విశ్వాసంలో మనను స్థిరంగా ఉంచిన ఆ ప్రభు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ శేషించిన జీవితాన్ని జీవించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 29, 30, 31 వచనాలు. డంబముగా నడిచినవి 3 కలువు, టీవీతో నడిచినవి 4 కలువు. అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమం గలదై ఎవనికైనను భయపడి వెనుకకు తిరుగని సింహము, సోనంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. నా ప్రియులరా, 30వ అధ్యాయము 15వ వచనంలో తృప్తి పడనవి 3 కలవు అని చదివాం. ఇంకా ముందుకు రండి. 18వ వచనంలో నా బుద్ధికి మించినవి 3 కలవు అని చదివాం. ఇంకా ముందుకు రండి. 21వ వచనంలో భూమిని వణకించినవి 3 కలవు అని చదివాం. ఈ యొక్క 3లు అంటే ఈ 4 వచనాల్లో ఉన్న ఈ 3లు ఏవో మనకు తెలియవు. దేవుడైన యెహోవాకే ఈ విషయాలు తెలుసు. ఏదైతే దేవుని వాక్యంలో రాయబడిందో దానినే మనం నేర్చుకోవాలి. ఇష్టానుసారమైన వ్యాఖ్యానం చేయకూడదు. ఏదో మర్మాలు దేవుడు నాకు చెబుతున్నాడు, ఆ మర్మాలు నేను విప్పుతున్నాను, నా దగ్గరికి రండి అని ఎవరినో పిలిచినట్లుగా మనము పిలవకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని తెలిసిన వారు ఆ మాటలు నమ్మరు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ బిడ్డలారా, మనకు ఎంత అవసరమో అంతే దేవుని వాక్యంలో రాయబడింది. రాయని విషయాలకు అనవసరమైన వ్యాఖ్యానము చేయవద్దు అని బోధకులకు నేను హెచ్చరిక చేస్తున్నాను. మీ ఇష్టానుసారమైన వ్యాఖ్యానం చేయడం ప్రస్తుతం మీకు లాభసాటిగా ఉండవచ్చు, కానీ ముందు దినాల్లో అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు టీవీతో నడిచినవి 4 కలవు అన్నాడు
ఈ యొక్క జ్ఞాని అయిన సొలొమోను. ఏంటి ఆ 4? ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహం. సింహము మనందరికీ తెలుసునండి. సింహము మృగరాజు. కాబట్టి ఈ మృగరాజు ఏ మృగానికి భయపడదు. అది ఎంతో టీవీగా నడుస్తోంది కదూ. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. సింహము ధైర్యానికి సూచన. కాబట్టి సింహము మృగరాజు అని పిలువబడిందని ఇప్పుడే నేను చెప్పాను. ఈ సింహము ఏ జంతువుకి భయపడదు. పేతురు గారు వ్రాస్తూ ఈ రీతిగా చెప్పారు. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాటిని ఎదిరించుడి. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటి అనగా, ఈ సింహము ఏ రీతిగా ధైర్యంగా ఉంటుందో మన విశ్వాస జీవితంలో కూడా ఎన్ని శోధనలు కష్టాలు వచ్చినా అధైర్యపడకుండా ధైర్యముగా ఉండాలి అని మనవి చేస్తున్నాను. ఎందుకు అని అంటే, చిన్న కష్టం రాగానే, చిన్న నష్టం ఇబ్బంది రాగానే బిడ్డలు బెంబేలు పడిపోతున్నారు. నా ప్రియ బిడ్డలారా, మన రారాజు మనతో ఉన్నాడు అనే ధైర్యం కలిగి జీవించాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. రెండవది ఏమిటి అనగా, సోనంగి కుక్క. కుక్క అంటే మనకు తెలుసు, కానీ సోనంగి కుక్క అంటే మనకు తెలియదు. ఇంగ్లీషు బైబిల్లో సోనంగి కుక్కకు గ్రేహౌండ్ అని వ్రాశారు. కొన్ని దేశాలలో గ్రేహౌండ్ బస్సెస్ ఉంటాయి. ఆ బస్సులు చాలా చక్కగా, నీట్గా, స్పీడుగా ఉంటాయండి. అందుమీద ప్రయాణం చేయడం చాలా సుఖంగా ఉంటుంది. ఈ సోనంగి కుక్కను గ్రేహౌండ్ అని అన్నారు కదూ. అంటే గ్రేహౌండ్ బస్ ఏ రీతిగా భద్రంగా ఉంటుందో మన విశ్వాస జీవితంలో కూడా ఈ సోనంగి కుక్క వలె భద్రమైన జీవితం జీవించాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. అసలు కుక్కను గూర్చి ఆయన వ్రాశాడు. ప్రియులారా, కుక్క వంటి స్వభావం కలిగిన వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, కుక్కలు ప్రవేశించు. మన యొక్క జీవితాలు ప్రియులారా, కుక్క వంటి పాప జీవితమైన ప్రభు యొక్క సాన్నిధ్యంలో ప్రవేశించడానికి యోగ్యత లేకపోయినా యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా మనకు ప్రవేశాన్ని అనుగ్రహించారు. కాబట్టి మనము ఓపికతో ఆ ప్రియ ప్రభు వైపు చూడాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. అనేక పర్యాయాలు నేను చెబుతూ వస్తున్నాను అండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన ఆ యేసు ప్రభు వారి వైపు చూస్తూ ఈ జీవన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. మూడవది మేకపోతు. మనందరికీ తెలుసు మేకపోతు. మేకపోతు సాధారణంగా కొండలలో ఉంటుంది, కొండలలో ఆహారం తీసుకుంటుంది. పక్కా వెజిటేరియన్. ఈ మేకపోతు ఆకులు తింటుంది కాబట్టి ఇది మేకపోతును మంచి ఆహారంగా వాడతారు. ఈ మేకపోతు నడుస్తూ ఉన్నప్పుడు మనము గమనిస్తే చాలా టీవీగా నడుస్తుంది. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అనగా, మనం కూడా మంచి ఆహారం తీసుకోవాలి. మేకపోతు ఎత్తైన స్థలాల్లో ఆహారం తీసుకున్న రీతిగా
మనం కూడా ఉన్నతమైన దేవుని యొక్క సాన్నిధ్యానికి వెళ్ళే అలవాటు చేసుకోవాలి. 4వది, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. ఈ రాజు ఏ రీతిగా నడుస్తాడో ఈ రాజు గురించి వచ్చే పాఠంలో నేను చెబుతాను. రాజాదిరాజు యొక్క బిడ్డలు మనము ఏ రీతిగా జీవించాలో దేవుని యొక్క కృపా వాక్యంలో రాయబడింది. ఇంతవరకు ప్రభు మాట్లాడిన మాటల ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకోవాలని మనవి చేస్తూ ఈరోజు పాఠ్యభాగాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సేవ బహుగా విస్తరిస్తూ ఉన్నాయి కదా. ఏ ప్రాంతంలో చూసినా, ఏ వీధిలో చూసినా, ఎవరొకరు ఏ కుటుంబంలో అయినా ఎవరొకరు సేవకులుగా ఉంటున్నారు, బలమైన విశ్వాసులుగా ఉంటున్నారు. కాబట్టి యేసు అనుచరుల పరిచర్యగా ఇలా మీరు సేవ చేయాలని ఆశ కలిగిన వారు, మీరు సేవ చేయాలని ఎంతో ఆశగా ఉంది కానీ సేవ చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు, మీకు కానీ సేవ చేయాలని ఆశ ఉంటే యేసు అనుచరుల పరిచర్య ఎంతో బహుబలంగా విస్తరిస్తూ వస్తుంది. కాబట్టి సేవ చేయాలని ఆశ ఉంది. మేము ప్రాంతంలో ఉన్నవారము, మేము ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా అక్కడ మేము సేవలో పాల్గొనాలని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి. మీకు దేవుడి చిత్తమైతే మాతో పాటు కలిసి మీరు సేవ చేసే అవకాశం ఉంది. యేసు అనుచరులనే పరిచర్యలో సేవ చేసే అవకాశం ఉంది. మీరు ఏ ప్రాంతవాసులు, మీరు ఎప్పుడు రక్షణ పొందారు, ఏ విధంగా సేవలో మీరు ముందుకు వెళ్ళాలనే దర్శనాన్ని దేవుడు కలిగించారు అనేది మీరు మాకు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థనాపూర్వకంగా ఏ ప్రాంతంలో మీరు సేవ చేయాలి అనేది మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సేవ చేయాలని ఆశగా ఉంది, సేవ చేస్తున్న కొంచెం బలహీనంగా ఉన్నారు, విస్తరించట్లేదు సేవ అనే ఆలోచనలో ఉంటే యేసు అనుచరుల పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండి మాతో పాటు చెయ్యి కలపండి. సర్వలోకానికి చెప్దాం, యేసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది. కాబట్టి ఈ వివరాలు మాకు తెలియజేయండి, మిమ్మల్ని సంప్రదిస్తాం, కలిసి పరిచర్య చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.